జీవితాన్ని గెలవాలన్న కసి ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడతారు. అప్పుడే విజయం మీ సొంతమవుతుంది. ప్రతి కళ కూడా మొదట చిన్న నమ్మకంతోనే ప్రారంభమవుతుంది. ప్రపంచంలో అత్యంత కష్టమైన విషయం మిమ్మల్ని మీరు నిరూపించుకోవటం. చుట్టూ ఉన్న వారంతా మీలో లోపాలు ఎత్తి చూపేవారే తప్ప అర్థం చేసుకొని చేయందించేవారు ఎవరు ఉండరు. బంధం ఒక మొక్క లాంటిది. రోజు నీళ్లు పోస్తే పూలు పూసి అందంగా ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ఎండిపోతుంది. అడవుల్లో తిరిగినా రాముడు చెడిపోలేదు. అంతఃపురంలో పెరిగినా రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో అంతస్తులోనో ఉండదు. ఆలోచనలలో ఆచరణలో మాత్రమే ఉంటుంది. కాగితం విలువ దాని మీద రాసే అక్షరాలను బట్టి ఉంటే మనిషి విలువ తన ప్రవర్తన బట్టి ఉంటుంది. పగ ప్రతీకారాలతో నీ మనసును పాడు చేసుకోకు. ఇతరులకు కీడు తలపెట్టవలసిన అవసరం లేదు. కాలమే వారి కర్మ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఉపాయాన్ని ఆలోచించినప్పుడే రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి. అవసరాలకు సరిపడా సంపాదించే డబ్బు చెరువులో నీళ్ల లాంటిది. కాస్త వేడి తగలగానే ఆవిరైపోతాయి. సంపద కాస్త పెరిగితేనే సముద్రంలో నీళ్ళలా నిలకడగా ఉంటాయి. ప్రతి మలుపు కఠినంగానే ఉంటుంది. అయితే ఆ మలుపు తర్వాత ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రయాణం ఉంటుంది. నీ అవసరం లేని చోట నువ్వు అవకాశం కల్పించుకొని మాట్లాడినా దాన్ని అనవసరంగానే చూస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. జీవితం అనే నాటక రంగంలో మనిషికి స్వార్థం పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. నీ మీద నువ్వే నమ్మకం పెడితే లోకం కూడా ఒకరోజు నిన్నే ఉదాహరణగా చూపిస్తుంది. ఒక సమస్యను ఎంత యోచించినా పరిష్కారం దొరకట్లేదంటే అది సమస్య కాకపోవచ్చు, అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు. సాధారణంగా జీవించు, గొప్పగా ఆలోచించు. అదే నీ జీవితానికి విలువను తెచ్చిపెడుతుంది. జీవితంలో ఆశ, చిరునవ్వు, ధైర్యం వంటి ముఖ్యమైన అనుభూతులను కోల్పోయినప్పుడు వాటిని తిరిగి దగ్గర చేర్చడానికి సహాయం చేసేవారు మంచి స్నేహితులు. కాలం మారినా పర్వాలేదు, కానీ కొన్ని స్నేహాలు మాత్రం మారకూడదు. జీవితంలో గెలుపోటములు తాత్కాలికం, పోరాటమే ఎప్పటికీ శాశ్వతం. దృఢ సంకల్పం ఉన్నవారిని ఎలాంటి కష్టం ఆపలేదు. వారు వేసిన ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది. నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. కష్టపడ్డ వారి దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొడితే కర్మఫలం ఖచ్చితంగా ఉంటుంది. ఆ డబ్బు ఏ విధంగా పోవాలో అదే విధంగా పోతుంది. మాటలు మంచివైతే సరిపోదు, మాటల వెనుక మనసు కూడా మంచిదవ్వాలి. మితిమీరి నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది. ధనవంతుడు ఏసీ రిజర్వేషన్లో వెళ్తాడు, మధ్యతరగతి వారు రిజర్వేషన్లో వెళ్తారు, పేదవాడు జనరల్ బోగీలో ఏదో ఒక మూల కూర్చొని వెళ్తాడు. ఎలా వెళ్ళినా ప్రయాణం మాత్రం ఆగదు కదా. జీవితం కూడా అంతే. సింహానికి సగం బలం దాని ధైర్యం అయితే మిగిలిన సగం బలం మన భయం. ఎదుటివారిని గౌరవిస్తే మీ విలువను పెంచుకున్నట్లే, చులకనగా చూస్తే వాళ్ళ మనసులో స్థానం కోల్పోయినట్లే. అహంకారానికి ఆలోచన ఉండదు, గర్వానికి బాధ్యత ఉండదు, నిర్లక్ష్యానికి రెండూ ఉండవు. వైఫల్యం ఎదురవగానే నిరాశ చెందకూడదు, అది కొత్త ప్రేరణకు నాంది కావాలి. నీరు, మాటలు, డబ్బు ఆచితూచి ఖర్చు చేయాలి. ఎందుకంటే భవిష్యత్తు వీటిపైనే ఆధారపడి ఉంటుంది. ఓడిస్తే నీకు సేవకుడిగా మారుతుంది, లేకుంటే అదే నీ యజమాని అవుతుంది. ప్రస్తుతం మీ చుట్టూ ఉన్న సమాజం ఒకప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకునే రోజుల నుంచి ఒకరు ఎదిగితే 100 మంది కిందకి లాగే స్థాయికి ఎదిగారు. మూర్ఖుల మాటలకు మౌనమే సరైన సమాధానం. నిన్ను నువ్వు నిందించుకునే రోజు రాకముందే నిన్నటికంటే ఈరోజు గొప్పగా ప్రయత్నించు. దేనికి భయపడకుండా ముందుకు వెళ్తూ ఉండు. పడిపోతే నేర్చుకోవాలి,
ఎదిగితే ఇతరులకు నేర్పించు. చెడు ఎప్పుడు చెడుగా ఎదురుపడదు. అది మంచి అనే ముసుగుతో ఆకట్టుకుంటుంది. అందులోని సూక్ష్మం గ్రహించి నడుచుకోవటం మనిషి యొక్క వివేకం. చీకటిని ఎవరు కోరుకోరు, కానీ చీకటి లేనిదే వెలుగు విలువ తెలియదు. లోపాలుంటే చెప్పాలి, కానీ లోకు చేసి మాట్లాడకూడదు. ఓటమి కూడా గర్వపడాలి, గొప్ప వీరుణ్ణి చూశానని. ఒక వ్యక్తి 2 కారణాలతో మౌనంగా మారిపోతాడు. అతనికి ప్రతిదీ తెలిసినప్పుడు, లేదా ఎదుటివారికి వివరించటంలో అలసిపోయినప్పుడు. పునాది లేని భవనాలు, ఒకరిపై ఒకరికి నమ్మకం లేని పందాలు ఎప్పటికైనా కూలిపోతాయి. విజయం విత్తనం లాంటిది. దానికి సమయం, ఓపిక కావాలి. ప్రయత్నిస్తూ ఉండండి. సంకల్ప బలం ఉండాలి, కానీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఎదుగుదలను ఎవరు ఆపలేరు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓడిపోతున్నామంటే మీ ఆలోచన విధానంతో పాటు మీ ప్రయత్నాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు ఎంత దూరంగా ఉంటే జీవితానికి అంత మంచిది. విషం, వేషం 2 ఒకటే. ఎందుకంటే విషం మనిషిని చంపుతుంది, వేషం మనసుని చంపుతుంది. సవాళ్ళను చూసి భయపడకు. వజ్రం ఎంత ఒత్తిడికి గురైతే అంత ప్రకాశవంతంగా మెరుస్తుందని గుర్తుంచుకోవాలి. బయట చీకటి ఉన్నంతవరకే భయం ఉంటుంది, కానీ మనసు చీకటితో నిండితే అంత ఈజీగా మాటలతో వెలుగు రాదు. 1000 కొద్దీ నీతులు బోధించే కన్నా ఒక్క మంచి పని ఆచరించి చూపు. సంబంధాల తాళ చెవి జాగ్రత్తగా ఉంచుకోండి. అది అవసరమైనప్పుడు నిన్ను కాపాడుతుంది. అవసరం లేని విషయాల్లో తలదూర్చకుండా ఉంటే నీ జీవితం చాలా సుఖంగా సాగిపోతుంది. ఈ రోజుల్లో ఎవరికైనా అప్పు ఇచ్చి తిరిగి ఇవ్వమని ప్రాధేయపడటం కన్నా మొదట్లోనే కుదరదని చెప్పి మీ గౌరవాన్ని కాపాడుకోవటం ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.